నమస్తే ఉల్లా. బయట వాతావరణం అయితే చల్లగుంది. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు వర్షం పడేలా ఉందని చెప్తున్నారు. సరే, ఈ ముచ్చట్లన్నీ చెప్పుకునే ముందు మన ముచ్చట స్టార్ట్ చేసేద్దాం. చట్పట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. ఎన్నికలకు సిద్ధమంటున్న బీజేపీ, ముందే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, సందడిగా చేశారు కప్పల పండుగ, ఇదే ఆదివాసుల సంబరాల పండుగ. కరెంటు లేక ఊరి జనాల కష్టాలు, మరి రోడ్డెక్కితే తీరుతాయా కష్టాలు? 1000 కొట్టు మార్చిలో ప్లేస్ పట్టు. మనకు తెలిసిన మాటే ఉల్లా, తెలంగాణలో బీజేపీకి టీఆర్ఎస్కి అసలు పడుతున్నాయా? కొన్ని రోజులుగా ఐసుకు తైసి నడుస్తూ ఉంది. అయితే దాని విధంగానే ఆ కేంద్రం నుండి ఒకరొకరికి వచ్చి ఇక్కడ కేసీఆర్ సార్ని అరుచుకోవడము, పార్టీ గురించి అరుచుకోవడము, మా పార్టీ వస్తుందని చెప్పడాలు నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు చెప్పుకునే మాట ఏంటంటే బీజేపీ అన్ని విధాలుగా సిద్ధమైందంట. అయితే ముందే అభ్యర్థులను ప్రకటించేసింది. ఇంకా అప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయ్యే ఎలక్షన్ల కోసం ఇప్పటి నుంచే పావులు కదా ఇప్పుడు స్టార్ట్ చేసిరు మన బీజేపీ వాళ్ళు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందంట. ఆ పార్టీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడంట తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ కె లక్ష్మణయ్య రాజ్యసభకు పంపబోతోంది. గత రాత్రి ఆయన పేరును కూడా ప్రకటించిందంట. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేస్తుందంట బీజేపీ. 4 అభ్యర్థులతో జాబితాను విడుదల చేసి భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ నుంచి సుమిత్రా వాల్మీకి, కర్ణాటక నుంచి లాహర్ సింగ్ సిరియోకి, ఉత్తరప్రదేశ్ నుంచి మిథిలేష్ కుమార్కి, తెలంగాణ నుంచి డాక్టర్ కె లక్ష్మణ్కి పేర్లని ప్రకటించేసిందంట ఆల్రెడీ బీజేపీ. అదేందో కథ మరి మీరే చూడరు ఒకసారిలా. మీరు ముందుకెళ్ళి వస్తే మాకు రిజల్ట్ రావాలి. ప్రకటించడం, వెంటనే హుటాహుటిగా బయలుదేరి లక్నోకి వచ్చి నామినేషన్ దాఖలు చేయడం నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. అంటే నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన ఒక సామాన్య కార్యకర్త. 40 సంవత్సరాలుగా నేను పార్టీలో పనిచేస్తున్నాను. ఆ రకంగా ఇవాళ పార్టీ నాకు అనేకమైన అవకాశాలు ఇచ్చింది, గుర్తింపు ఇచ్చింది. రేపు ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహించే ఉత్తరప్రదేశ్లో మరి ఈ యొక్క రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేయడం అంటే మరి నిజంగా కార్యకర్తలు దీన్ని యొక్క స్ఫూర్తిగా తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ రెండోసారి 30 సంవత్సరాల తర్వాత ప్రజల మెప్పు పొందాడంటే వారి పనితీరు, ఏ రకంగా మరి అవినీతి రహిత పాలన అందిస్తున్నారో కేంద్రంలో, బీజేపీ పాలిత రాష్ట్రంలో ప్రజలు అందుకని బీజేపీ పైన మొగ్గు చూపిస్తున్నారు. తెలంగాణ నుంచి మరి నాకు ఉత్తరప్రదేశ్లో అవకాశం రావడం అంటే తప్పకుండా తెలంగాణ పట్ల కూడా నా బాధ్యత ఉన్నది. పార్టీ ఏమి ఆదేశించినా దాన్ని శిరసా వహించి పార్టీని తెలంగాణలో కూడా అధికారులు తీసుకొచ్చే దాంట్లో నా వంతు ప్రయత్నం కృషి తప్పకుండా చేస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి తెలంగాణ కార్యకర్తలకు, నాయకులకు, మరి దాంతోపాటు హుజురాబాద్ యొక్క కార్యకర్తలు, హుజురాబాద్ ప్రజలు నాకు రాజకీయంగా ఎదిగేదానికి అవకాశం కల్పించారు. కాబట్టి ఎన్నడూ కూడా మరవలేను. కాబట్టి ఏదైతే సామెత ఉందో ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డనట్టుగా తెలంగాణ ప్రాంతాన్ని, హుజురాబాద్ గడ్డను కూడా విస్మరించకుండా నా సేవలు కొనసాగిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్, ముఖ్యంగా మీరు చిన్నప్పుడు ఏం చేసేదిలా, వర్షాలు పడకపోతే ఒక కప్పని తెచ్చి దాని మీద పెట్టేసి దానికి 4 కట్టెలు కట్టి ఊరంతా తిప్పుతారు. దాంతోపాటు మన మొరతాడు చుట్టూ వేపాకులు కూడా కడతారు. దాంతో ఊరంతా తిరుగుతూ కొంచెం బియ్యం, పప్పు అడుగుతూ ఉంటారు. దీన్నంతా ఊరు బయట ఏడైనా బావులు లేకపోతే నదులు ఉంటే ఆడ కాగబెట్టి దేవుణ్ణి మొక్కి మాకు వర్షం పడాలని చెప్పేసి ఆ కప్ప మహారాజుని మళ్ళీ నదిలోకి విడిచేస్తారు. ఇది మన శాస్త్రం. అయితే ఇలాంటి పండుగే ఆదిలాబాద్లో కూడా జరిగింది. మరి ఎట్లెట్లా చేసిరో ఒకసారి చూసొద్దాం పాండి. ఆదిలాబాద్ జిల్లాలనంట కప్పతల్లితో ఆటలు ఏదో చేసిరంట. ఆదిలాబాద్ జిల్లాల అమావాస్య సందర్భంగా ఆదివాసుల గ్రామాలు కప్పతల్లి ఆటలతోని సందడి చేసిరంట. ఇచ్చోట మండలం ఆదివాసీ గ్రామాలలో కప్పతల్లి ఆటను ఘనంగా జరుపుకున్నారంట. వేసవి కాలంలో చివరి అమావాస్య రోజు సూర్యుడు శాంతించే వర్ణాల సమృద్ధిగా
కురిసి పంటలు బాగా పండాలని కప్పకు ఓ రోకల్ని కట్టి గ్రామం అంతా తిప్పుతారు. ఇందులో కప్పను ఇంద్రుని రూపంగా కొలుస్తూ ప్రతి ఇంటి ముందు రోకల్ని కట్టి కప్పపై నీటిని పోస్తూ ఉంటారు గ్రామస్తులందరూ. చివరికి ఆ కప్పను గ్రామదేవత ముందు విడిచి అది ఎటువైపు వెళ్తుందో చూసి అటువైపు నుండే వర్షాలు పడతాయని నమ్ముతూ ఉంటారు మన ఆదివాసీలు. ఏం చేయాలన్నా ముందుగా ప్రకృతిని ఆరాధించే ఆదివాసులు సాగుకు ముందు ఈ పండుగలను జరుపుకొని వ్యవసాయానికి సన్నద్ధమవుతారని ఇలా చెప్తా ఉన్నారు. మరి మీ ఊర్లో కూడా ఇట్లాంటివి అయితే మాకు పోస్ట్ చేయరి, మాకు కామెంట్ చేయరి. వర్షం పడేటప్పుడు ఏం చేస్తారులా అప్పటికప్పుడే కరెంట్ అయితే ఆపేస్తారు. ఎందుకంటే ఏడైనా స్తంభాలు పడి లేకపోతే చెట్లు ఆ కరెంట్ స్తంభాల మీద పడేసి ఏడ తీగలు కింద పడిపోతాయో కరెంట్ షాక్తో మూగజీవాలు లేకపోతే మనుషులు చచ్చిపోతారేమో భయంతో అధికారులు కరెంట్ తీసేస్తారు. ఆ తర్వాత 1 గంట 2 గంటల్లో ఎక్కడ సమస్య లేదు అని తెలిస్తే వర్షం ఆగిపోయిన తర్వాత చూసి కరెంట్ మళ్ళీ ఇస్తారు. కానీ వర్షం ఆగిపోయి ఒక రోజంతా అయినా కరెంట్ ఇవ్వకపోతే ఎట్లా చేస్తారులా? వామ్మో, ఈడైతే 30 గంటలు కరెంటే ఇవ్వలేదులా. మరి ఆ రోడ్డు ఎక్కి ఆ జనాల పంచాది ఏందో ఒకసారి చూసి రండి పోండి. ఓ గిదెందుల్లా దీపాలు పట్టుకుని గేడో కూర్చున్నట్టుగా అనిపిస్తున్నది ఏంది అని ఆలోచిస్తున్నారా? అయితే వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన్యం జిల్లా పార్వతీపురం పక్కనే ఉన్న సినివి గ్రామానికి చెందిన వ్యక్తులు. అయితే మొన్న కొంచెము గట్టి గాళ్ళు కొంచెం వర్షం రావడంతో అధికారులు వీళ్ళ ఊరికి రావాల్సిన కరెంట్ని బంద్ చేసిర్రంట. సరే, ఇప్పుడు వర్షం పడేటప్పుడు ఎట్లాగైనా అవి పడిపోతాయి అని చెప్పేసి కరెంట్ తీగలతో షాక్ వస్తుందని చెప్పేసి కరెంట్ అయితే ఆపుతారులా. ఇది మనకు తెలిసిన వాస్తవం. కానీ కరెంటు తీసి దాదాపు 30 గంటల వరకు కూడా మళ్ళీ కరెంట్ రావడమే రావట్లేదంతా. గిదేంది, ఎప్పుడో వర్షం పడ్డది, ఎప్పుడో ఆగిపోయింది, ఇప్పుడు వరకు కరెంట్ రాదా అని చెప్పేసి ఫోన్ల మీద ఫోన్లు చేస్తే అధికారులు ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదంట. దీంతో ఏం చేయాలుల్లా అని చెప్పేసి ఆలోచన చేసి అందరూ పక్కనే ఉన్న అంతర్రాష్ట్ర రహదారిపైన కూర్చొని నిరసన తెలియజేసిర్రు. అయితే ఏదో ఒకటి వెరైటీగా చేస్తే తప్ప ఎవరు చూడరు ఈ రోజుల్లో. దాంతో చేతిలో దీపాలు పట్టుకొని గిడ నిరసన ప్రదర్శన చేసిర్రు. అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అంటే గొప్పలు చెప్తూ ఉంటారు. అయితే మా జగన్ పాలనలో ఇది అది అంటారు. కానీ 30 గంటల వరకు కరెంట్ రావట్లేదు సారు, కొంచెం ఇదేందో ఎవ్వారని చూసుకొని కొంచెము తొందరగా కరెంట్ వచ్చేలా చేయండి. అసలు ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేకపోతే ఎవ్వడు బతకట్లేదు. దాంతో 30 గంటలు అంటే ఈ పాటికి సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి తొందరగా వాళ్ళకు ఛార్జింగ్లు ఇస్తే సెల్లుతో మంచి చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. మరి మీరు కూడా కొంచెం మద్దతు చేయండి సార్లోయ్. పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అందరూ ఉన్నారు. చాలా మంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ ఒక్కరు కూడా స్పందించట్లేదు. ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడకపోతే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఆడవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కలిసి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారంటే దానికి కారణం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఎటువంటి స్పందన లేదు. ఫోన్లు చేసిన స్విచ్ ఆఫ్, ఫోన్లు చేసిన లిఫ్ట్ చేయడం లేదు. దీనికి సంబంధించి వీళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇక్కడ వైసీపీ ప్రభుత్వం నాయకులు కూడా ఎటువంటి పట్టించుకోవట్లేదు. వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ రాలేదు, ఎవరు కూడా దీనికి స్పందించట్లేదు. దీనికి సంబంధించి స్థానికులే ఇక్కడ ఉన్న పరిస్థితి వ్యవహరిస్తారో ఒకసారి వాళ్ళ మాట్లాడుతున్నారు.
ఉదాహరణకుల్లా మనం పోలీస్ స్టేషన్కి పోతాం. సార్ ఇదిగో పంచాయతీ ఉందని చెప్పేసి చెప్తే గింత కొట్టు అంటాడు. ఆయన ఇంత ఇస్తే తప్ప మన కేసు రాసుకోడు. ఇది కొన్ని ఊర్లలో జరుగుతాయి. అదే ఒక అధికారి దగ్గర పోయినామనుకో, మనది రోజు చూస్తున్న ముచ్చటే, ఆడపోయి కొంచెం సార్ మా ల్యాండ్ పని ఇది ఉంది అది ఉందంటే ఇంత గొట్టబ్బాయే డబ్బులు ఇస్తేనే పని జరుగుతుంది అంటారు. కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనము పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించుకునే వాళ్ళం కాదు. ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత చూపించుకుంటే చేయాలనుకుంటాం. కానీ మార్చరికి మనిషి చచ్చిపోయిన మనిషిని తీసుకుందామన్నా కూడా లంచం ఇవ్వాల్సింది అవుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నెన్ని విచిత్రాలు చూడాలో ఉల్లా. అయితే ఉస్మానియా హాస్పిటల్లో ఒక పేషెంట్ని తీసుకొని పోయిర్రంట. అయితే ఆ పేషెంట్ హఠాత్తుగా ఊరేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిండు. అయితే మార్చరీలో తీసుకెళ్ళి ఆయనది అన్ని పార్ట్స్ చెక్ చేసి పంపిద్దామని చెప్పేసి మార్చరీ సైడ్ పోయిరంట. అయితే ఆడ ఉన్న సిబ్బంది 1000 రూపాయలు ఇస్తేనే లోపలికి పోండి, లేకపోతే అసలు మిమ్మల్ని పంపానని చెప్పేసి జిడ్జు మీద కూర్చున్నాడంట. అయితే ఇదేంది, మార్చరీలో పంపించాలంటే 1000 రూపాయలు ఇచ్చేది ఏంది అని చెప్పేసి ఉన్న వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వమని చెప్పేసి కూర్చున్నారంట. దీంతో ఆడ అంతా రచ్చరచ్చ కథ అయింది. అయితే ఈ అన్న చాదర్ఘట్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్న శంకర్ నగర్లో అర్ధరాత్రి ఊరేసుకొని చచ్చిండంట. అయితే ఆ బాధతో మార్చిలో వెళ్ళి ఆయనను చెక్ చేసి పంపిద్దామని చూస్తే చచ్చిపోయిన వాడిని వదిలేసిపోయేలాగా చేసిండంట మార్చరీ సిబ్బంది. ఇదేందని చెప్పేసి ప్రశ్నిస్తే ఆయన లోపలికి తీసుకోనని చెప్పేసి చెప్పిండంట. దీంతో శవాన్ని అక్కడే పెట్టాలా లేకపోతే లోపలికి తీసుకెళ్తారని ఆలోచనలో పడ్డారంట ఇంటోళ్ళు. గిట్లాంటి కథలు కూడా జరుగుతున్నాయి వల్ల. ఇప్పుడు మన ఫ్రెండు ఏదో ఒక గొడవలో ఇబ్బందిలో దూరి గిట్ల కేసుకు పోయిందంటే ఏం చేస్తాంలా, అయ్యో మా సార్ అని చెప్పేసి తెలిసిన వాళ్ళతో కొంచెం ఫోన్ చేపించి సార్ మా వాడే సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. అది ఒప్పుకోకపోతే మనకు తెలిసిన ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళు ఉంటే కొంచెం అడ్జస్ట్ చేస్తాం. గిట్ల కూడా కాదు అంటే లాయర్ దగ్గర పోయి బెయిల్ పత్రం రాపిస్తాం, లేకపోతే కోర్టుకి వెళ్ళి కూడా ఇచ్చానని చెప్పిస్తాం. అయితే లాయర్ దగ్గర పోయి బెయిల్ అడిగి పోలీస్ స్టేషన్కి పోతే గిట్లాంటి మరి అదే చేసిర్రు పోలీసులు. వామ్మో ఇదేందుల్లా, పోలీస్ స్టేషన్కి పోతే ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో అయినట్టుంది. వ్యవహారం చూస్తే కామారెడ్డి జిల్లాల బిచ్కుండ తండాలంట ఎక్స్చేంజ్ కార్యాలయానికి పాపం మన దోసగానికి బెయిల్ ఇప్పిద్దామని పోయిండంట. పోయిన పోవుడు మన పోలీసు అన్నలు ఊకున్నారు. వాళ్ళ లాఠీ ప్రతాపం మొత్తం ఈయన మీదనే తీసిరు. మద్దూరు మండలంలో మదన్ హిప్పర్గ గ్రామానికి చెందిన బాధితుడు బీర్దార్ రాజు అంట. ఆయన చెప్పుకుంటే ఆయన గోస మనం వింటే అర్థమవుతుంది. ఒకసారి అదేందో మీరే చూడురల్లా. నా పేరు రాజు, మదన్ ఇప్పర్గా. మా దోస్తు కోసం వచ్చిన దేశకు పట్టుకుంటే ఎందుకు వచ్చిన నీవు కొట్టిండ్లు, ఎందుకు కొట్టిండ్లు నీకు ఉంచని శన కొట్టిండ్లు. ఇలా మా కాళ్ళంతా శన ఉబ్బిపోయింది. అంటే నేను బెల్ కోసం వస్తే నేనన్నా ఆయనకి కొట్టద్దు, నేను బెల్ కోసం వచ్చిన. అయితే నాకు ఎందుకు కొట్టట్లేదు అంటే నీకు కూడా కొడతా అని నాకు కూడా కొట్టిండ్లు. అంటే నేను కాలు కోసము, కాలుకు ఇప్పుడు నడడానికి కూడా రాకొచ్చింది, అంతా కొట్టిండ్లు. రాత్రి 11 కొట్టంగా రాత్రి 11 కొట్టంగా కొడితే నేనన్నా సార్ వెళ్ళిపోతామంటే ఈడలేదు. 1:30కు ఇడిచిండు. 1:30కు అంటేవి ఆయనకి ఈడని ఉంచుకొని నాకు ఒక్కడికి ఇడిచి పెడితే నేను కూడా బండి మీద పోవంగా నాకు నిద్ర వచ్చింది. నేను మా ఆడ ఒకసారి చక్కెర వచ్చి కూర్చున్నా. ఇక గివి ఉల్లా ఈరోజు ముచ్చట్లు. ఇంకా రేపటి నాడు మంచి ముచ్చట్లతో మళ్ళీ వస్తా. అప్పటి వరకు ఉంటా.